హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఇండియన్ పాలిటీలోని ఎవల్యూషన్లో భాగంగా చార్టర్ చట్టాల తర్వాత బ్రిటిష్ రాణి లేదా రాజు పాలన, వాటినే కౌన్సిల్ చట్టాలని, వాటినే భారత ప్రభుత్వ చట్టాలని పిలుస్తారు. వాటి గురించి తెలుసుకుందాం. అందులో 5 చట్టాలు ఉంటాయి. ఒకటి భారత రాజ్యాంగ చట్టం 1858, కౌన్సిల్ చట్టం 1861, కౌన్సిల్ చట్టం 1892, కౌన్సిల్ చట్టం లేదా పార్లమెంటు సంస్కరణలు 1909, మాంటెంగ్ లేదా భారత ప్రభుత్వ చట్టం 1919. ఫస్ట్ భారత రాజ్యాంగ చట్టం 1858 గురించి తెలుసుకుందాం. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు ద్వారా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది కదా. దాంతో ఈ చార్టర్ చట్టాలు ముగిసిపోయినాయి. తర్వాత ఈస్ట్ ఇండియా పాలన అంతం కావడంతో భారతదేశంలో చక్రవర్తి పాలన మొదలైంది. ఏ చట్టం ద్వారా అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం. సిపాయిల తిరుగుబాటు తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగితే 1858లో ఈస్ట్ ఇండియా పాలన అంతమైంది, చక్రవర్తి పాలన మొదలైంది. 1858 నవంబర్ 1న బ్రిటిష్ రాణి పరిపాలనా అధికారాన్ని అధికారికంగా ప్రకటన చేసింది. దాని ద్వారా ఈ చట్టం ద్వారా రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని గవర్నర్ జనరల్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారో ఒకసారి కింద కామెంట్ చేయండి తెలిస్తే. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్. తర్వాత ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ వైస్రాయ్గా చేంజ్ చేశారు. ఫస్ట్ వైస్రాయ్ వచ్చేసి చార్లెస్ కానింగ్. తర్వాత ఈ చట్టం ద్వారానే ద్వంద్వ పాలన రద్దు చేశారు. ఈ ద్వంద్వ పాలనను 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకుందాం. దాన్ని ఇప్పుడు రద్దు చేశారు. తర్వాత భారత కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించారు. కార్యదర్శితో పాటు 15 మంది సభ్యులను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి భారత కార్యదర్శి వచ్చేసి లార్డ్ స్టాన్లీ. తర్వాత ఈ చట్టాన్ని సుపరిపాలనా చట్టం అని కూడా పిలుస్తారు. ఈ చట్టాన్ని స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాగ్నా కార్టాగా క్వీన్ విక్టోరియా ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ 1858 చట్టం గురించి. తర్వాత మనం వైస్రాయ్ గవర్నర్ జనరల్ మధ్య తేడాను తెలుసుకుందాం. వైస్రాయ్ అంటే బ్రిటిష్ రాణి పరిపాలన చేసిన అప్పుడు వ్యక్తిని వైస్రాయ్ అని పిలుస్తారు. అలాగే భారతదేశ పరిపాలన పరంగా అధిపతిగా ఉంటే గవర్నర్ జనరల్ అని పిలుస్తారు. 2 హోదాలు ఒకరికే ఉంటాయి, కానీ ఈ పరిపాలన పరంగా ఈ పేర్లు చేంజ్, కానీ హోదాలు మాత్రం ఒకరికే ఉంటాయి. తర్వాత 1861 కౌన్సిల్ చట్టం. అసలు ఈ కౌన్సిల్ చట్టాలు ఎందుకు తయారు చేశారు అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కౌన్సిల్ చట్టాలను ఏర్పాటు చేశారు. 1861 కౌన్సిల్ చట్టం. ఇది భారత శాసన నిర్మాణ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ చట్టాన్ని వికేంద్రీకృత పాలనకు నాందిగా పిలుస్తారు. వికేంద్రీకృత పాలనకు నాందిగా ఏ చట్టాన్ని పిలుస్తారంటే 1861 కౌన్సిల్ చట్టం. ఈ 1861 కౌన్సిల్ చట్టం ద్వారానే 1862లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టులను ఏర్పాటు చేశారు. అది కోల్కతాలో 1, మద్రాసులో 1, ముంబైలో 1 1862లో హైకోర్టులను ఏర్పాటు చేశారు. తర్వాత ఈ 1861 చట్టం ద్వారానే 1860లో బడ్జెట్ అనే పద్ధతిని ప్రవేశపెట్టారు. బెంగాల్, పంజాబ్, ఈస్ట్ ఇండియా ప్రావిన్సులలో కొత్త శాసన మండలిని లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1892 కౌన్సిల్ చట్టం. ఈ 1861 కౌన్సిల్ చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి 1892 కౌన్సిల్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర శాసనసభలో సభ్యులను 10 మందికి తక్కువ కాకుండా, అలాగే 16 మందికి మించకుండా, లెస్ దెన్ 10 మెంబర్స్ అండ్ మోర్ దెన్ 16 మెంబర్స్గా కేంద్ర శాసనసభలో సభ్యులను ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర శాసనసభలో 8 మందికి తక్కువ కాకుండా, 20 మందికి మించకుండా ఏర్పాటు చేశారు. లెస్ దెన్ 8, మోర్ దెన్ 20 మెంబర్స్గా. ఈ చట్టం ద్వారా కేంద్ర శాసన మండలికి ఎన్నికైన భారతీయులు ఎవరెవరంటే ఒకరు గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, రాస్ బిహారీ ఘోష్. తర్వాత ఈ 1892 కౌన్సిల్ చట్టం ద్వారానే మొట్టమొదటిసారిగా పరోక్ష ఎన్నికల భావనను తీసుకొచ్చారు. శాసనసభలో ప్రశ్నలు అడగడానికి అంటే ప్రజాభిప్రాయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడానికి అనుమతినిచ్చారు. కానీ ఎలా అంటే ఈ శాసనసభలో ప్రశ్నలు అడగడానికి గవర్నర్ లేదా గవర్నర్ జనరల్ అనుమతి తీసుకొని ప్రశ్నలు అడగాలని షరతు పెట్టారు. దీని ద్వారా భారతీయులకు ఈ చట్టం నచ్చలేదు. భారతీయులు ఈ చట్టాన్ని తిరస్కరించారు. ఈ చట్టం భారతీయుల చేత తిరస్కరింపబడింది. తర్వాత చట్టం వచ్చేసి 1909 మింటో మార్లే లేదా 1909
సంస్కరణలు, మార్లే మింటో సంస్కరణలు లేదా 1909 చట్టం. ఈ చట్టాన్ని 1892 చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఏర్పాటు చేశారు. 1892 కౌన్సిల్ చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఏర్పాటు చేశారు. అసలు ఈ చట్టాన్ని మార్లే మింటో సంస్కరణలను ఎందుకు పిలుస్తారంటే, అప్పటి కాలంలో భారత రాజ్య కార్యదర్శి మార్లే, వైస్రాయ్ వచ్చేసి మింటో, అందుకే మింటో మార్లే సంస్కరణలను పిలుస్తారు. కేంద్ర శాసనసభలో 1892లో 16 మందిని ఏర్పాటు చేశారు కదా. ఈ చట్టంలో 16 నుంచి 20 మందికి పెంచారు. అలాగే రాష్ట్ర శాసనసభలో 20 నుంచి 50కి పెంచారు. ఈ చట్టం ద్వారా శాసన మండలిలో 4 సభ్యులను ఏర్పాటు చేశారు. ఆ సభ్యులు ఎవరంటే, ఒకరు నామినేటెడ్ అధికార సభ్యులు, 2 నామినేటెడ్ అనధికార సభ్యులు, 3 హోదారీత్యా సభ్యులు, 4 ఎన్నికైన సభ్యులు. ఈ చట్టం ద్వారా వైస్రాయ్ మరియు గవర్నర్ల కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా భారతీయులకు సభ్యత్వం కల్పించారు. సో మొట్టమొదటిసారిగా భారతీయులకు సభ్యత్వం పొందిన వ్యక్తి ఎవరంటే సత్యేంద్రనాథ్ సిన్హా. ఎవరు? సత్యేంద్రనాథ్ సిన్హా. ఈ చట్టం ద్వారా మతతత్వానికి చట్టబద్ధత ఏర్పడింది. మత నియోజకవర్గాల పితామహుడు అని లార్డ్ మింటోను పిలుస్తారు. మత నియోజకవర్గాల పితామహుడు అని లార్డ్ మింటోను పిలుస్తారు. ఇది ఫ్రెండ్స్ 1909 చట్టం గురించి. తర్వాత మాంటెంగ్ చింగ్స్ఫర్ లేదా 1919 కౌన్సిల్ చట్టం. ఇది 1990లో ఏర్పాటు చేయబడింది, కానీ 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ఏర్పాటు చేశారు. డయార్చీ సిస్టమ్ అని పిలుస్తారు. అందులో రిజర్వ్డ్లో 28 అంశాలు, అలాగే ట్రాన్స్ఫర్డ్లో 22 అంశాలను ఏర్పాటు చేశారు 1919 చట్టం ద్వారా. తర్వాత ఇదే చట్టం ద్వారా బైక్యామరలిజం అంటే ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేశారు. ఎగువ సభ మరియు దిగువ సభ అని. ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, దిగువ సభను సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని పిలుస్తారు. ఈ ఎగువ సభ యొక్క కాలం 5 సంవత్సరాలు, అలాగే దిగువ సభ యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు. ఎగువ సభలో 60 మంది సభ్యులు ఉంటారు. అందులో 34 మంది ఎన్నిక కాబడితే 26 మంది గవర్నర్ లేదా గవర్నర్ జనరల్ ద్వారా నియమించబడతారు. అలాగే దిగువ సభలో 145 మంది ఉంటారు. అందులో 104 మంది ఎన్నిక కాబడితే 41 నియమించబడతారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఎగువ సభలో 60 మంది సభ్యులు, అలాగే దిగువ సభలో 145 మంది సభ్యులు. తర్వాత ఈ చట్టం ద్వారా మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించే అధికారాన్ని కల్పించారు. ఇది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించే అధికారాన్ని ఏ చట్టం ద్వారా ప్రకటించారంటే 1919 మాంటెంగ్ చింగ్స్ఫర్డ్ సంస్కరణలు. దాంతో మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రాంతాలు వచ్చేసి 1920లో ట్రావెన్కోర్, అలాగే 1921లో మద్రాసు. తర్వాత ఇదే చట్టం ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్ను వేరు చేసిన చట్టం ఏది అంటే 1919 కౌన్సిల్ చట్టం. ఈ చట్టం ద్వారా లీ కమిషన్ 1924లో ఏర్పడింది కదా. ఈ లీ కమిషన్ ద్వారా రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనర్ మరియు ఆడిటర్ జనరల్ని ఏర్పాటు చేశారు. ఏ కమిషన్ ద్వారా అంటే లీ కమిషన్. ఏ చట్టం ద్వారా అంటే 1919 కౌన్సిల్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఇది ఫ్రెండ్స్ 1919 లేదా మాంటెంగ్ చింగ్స్ఫర్డ్ చట్టం గురించి. ఇది ఫ్రెండ్స్ కౌన్సిల్ చట్టాల గురించి. ఇదంతా కౌన్సిల్ చట్టాల గురించి అయిపోయింది. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చినట్టయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.